ఈసారి మినీ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 10 ప్లేయర్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. అందులో అత్యధిక ధర పలికిన ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి క్యామరూన్ గ్రీన్. ఆస్ట్రేలియాకు చెందిన క్యామరూన్ గ్రీన్ను ఈసారి కేకేఆర్ జట్టు 25.2 కోట్లకు కొనుక్కుంది. ఇతని బేస్ ప్రైస్ వచ్చేసి 2 crores ఉంది. 2 కోట్ల బేస్ ప్రైస్ తోటి ఇతను రాగా ఇతని కోసం సిఎస్కే కేకేఆర్ జట్టు గట్టిగా పోటీ పడినప్పటికీ సిఎస్కే జట్టు 25 కోట్ల వరకు బిడ్ వేస్తే కేకేఆర్ జట్టు 25.2 కోట్లకు బిడ్ వేసి ఇతని సొంతం చేసుకుంది. ఈసారి వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్గా గ్రీన్ ఉన్నాడు. సెకండ్ ప్లేయర్ అత్యధిక ధర పలికిన రెండవ ప్లేయర్ మతిషా పతిరానా. సిఎస్కే నుంచి విడుదలైన మతిషా పతిరానాను కేకేఆర్ జట్టే తీసుకుంది. ఇతను దాదాపుగా 18 కోట్ల వరకు అయితే ధర పలికాడు. 18 కోట్ల ధర పలికాడు. ఇతని బేస్ ప్రైస్ కూడా 2 కోట్లుగా ఉంది. ఇతని కోసం కూడా 2-3 జట్లు గట్టిగానే పోటీ పడ్డాయి. ఆ తర్వాత అత్యధిక ధర పలికిన మూడో ప్లేయర్ కార్తిక్ శర్మ. ఇతను అన్క్యాప్డ్ ప్లేయరు. ఆశ్చర్యకంగా ఇతన్ని సిఎస్కే జట్టు 14.2 కోట్లకు కొనుక్కుంది. ఇతని కనీస ధర మనకు 30 కోట్లు. బేస్ ప్రైస్ వచ్చేసి 30 లక్షలుగా ఉంది. బేస్ ప్రైస్ అనేది కార్తిక్ శర్మది 30 లక్షల బేస్ ప్రైస్ తోటి వచ్చినప్పటికీ 14.2 కోట్ల ధర పలకడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇతను అత్యధిక ధర పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్ అనమాట ఐపీఎల్ హిస్టరీలోనే. ఆ తర్వాత ప్రశాంత్ వీర్. ఇతని కూడా 30 లక్షల బేస్ ప్రైస్ తోటి వచ్చినప్పటికీ సిఎస్కే జట్టు ఆశ్చర్యకంగా 14.2 కోట్ల ధరకు కొనుక్కుంది. ఇతను కూడా అత్యధిక ధర పలికిన అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలు ఈసారి హయ్యెస్ట్ ప్రైస్ పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచారన్నమాట. సిఎస్కే జట్టు వీరిని ఆశ్చర్యకంగా పిక్ చేసింది. ఆ తర్వాత అత్యధిక ధర పలికిన 5వ ప్లేయర్ వచ్చేసి లియామ్ లివింగ్స్టోన్. ఇతను లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి ఆడగా ఈసారి 2 కోట్ల బేస్ ప్రైస్ తోటి వస్తే 13 కోట్ల ప్రైస్కి అయితే ఇతన్ని ఎస్ఆర్హెచ్ జట్టు కొనుక్కుంది. 13 కోట్ల ప్రైస్కి అయితే కొనుక్కుంది. 2 కోట్ల బేస్ ప్రైస్ తోటి వచ్చాడు. లియామ్ లివింగ్స్టోన్ను ఆశ్చర్యకంగా తీసుకుంది సన్ రైజర్స్ జట్టు. ఓకేనా, లాస్ట్ ఇయర్ పూర్ పర్ఫార్మెన్స్ కారణంగానే ఆర్సీబీ విడుదల చేసినప్పటికీ ఈసారి ఎస్ఆర్హెచ్ జట్టు అయితే తీసుకుంది. నెక్స్ట్ అదేవిధంగా 6th ప్లేయర్ అత్యధిక ధర పలికిన 6th ప్లేయర్ చూసినట్లయితే ముస్తఫిజుర్ రెహమాన్. సో కేకేఆర్ జట్టు కొనుక్కుంది. 2 కోట్ల బేస్ ప్రైస్ తోటి వచ్చిన ముస్తఫిజుర్ రెహమాన్, బంగ్లాదేశ్ బౌలర్ అయిన ముస్తఫిజుర్ రెహమాన్ను 9.2 కోట్లకు కొనుక్కుంది కేకేఆర్ జట్టు. ఓకేనా, ఆ తర్వాత లక్నో సూపర్ జెంట్స్ జోష్ ఇంగ్లీష్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన జోష్ ఇంగ్లీష్ను 8.6 కోట్ల ధరకు లక్నో జట్టు కొనుక్కుంది. 2 కోట్ల బేస్ ప్రైస్ తోటి వచ్చాడు జోష్ ఇంగ్లీష్. 8.6 కోట్లకు లక్నో జట్టు ఇతని జట్టులోకి తీసుకుంది. ఆ తర్వాత ఢిల్లీ జట్టు అకీబ్ దార్ను తీసుకుంది. 30 లక్షల బేస్ ప్రైస్ తోటి ఇచ్చిన ఇతను అన్క్యాప్డ్ ప్లేయర్ అనమాట. సో 8.4 కోట్ల బేస్ ప్రైస్ 8.4 కోట్ల ధర దక్కించుకున్నాడు అకీబ్ దార్. ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది. 30 లక్షల బేస్ ప్రైస్ తోటి వస్తే 8.4 కోట్ల ధర దక్కించుకోవడం విశేషం. ఢిల్లీ జట్టు కొనుక్కుంది. ఆ తర్వాత అత్యధిక ధర పలికిన 9వ ఆటగాడు రవి బిష్ణోయ్. లక్నో నుంచి విడుదలైన ఇతన్ని రాజస్థాన్ జట్టు దక్కించుకుంది. 2 కోట్ల బేస్ ప్రైస్ తోటి వస్తే 7.2 కోట్ల ధర దక్కించుకున్నాడు రవి బిష్ణోయ్. ఓకేనా, ఆ తర్వాత చివరిగా అత్యధిక ధర పలికిన 10వ ఆటగాడు జసన్ హోల్డర్. గుజరాత్ టైటన్స్ దక్కించుకుంది. జసన్ హోల్డర్ను 2 కోట్ల బేస్ ప్రైస్ తోటి వస్తే 7 కోట్ల ధర దక్కించుకున్నాడు జసన్ హోల్డర్. ఇతను ఫినిషర్గా, అదేవిధంగా బౌలర్గా, బ్యాటర్గా అద్భుతంగా ఆడుతుంటాడు. సో వెస్టిండీస్ ప్లేయర్ అనమాట జసన్ హోల్డర్. 7 కోట్ల ధర దక్కించుకున్నాడు. టోటల్గా టాప్ 10 ప్లేయర్స్ అనమాట. అత్యధిక ధర పలికిన టాప్ 10 ప్లేయర్స్ వీరే. సో అందరూ ఊహించినట్టుగానే క్యామరూన్ గ్రీన్కు అత్యధిక ధర దక్కింది. 25.2 కోట్ల ధర అయితే దక్కడం జరిగింది. వీరు ఈసారి మినీ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 10 ప్లేయర్స్. ఐపీఎల్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.